ఇంటి గడప మీద కూర్చుంటే అప్పులు ఎక్కువ అవుతాయా? సహజసిద్ధంగా ఇంటి గడప, సింహద్వారానికి ఉండేటువంటి గడప చాలా పరమ పవిత్రవంతమైంది వాస్తుశాస్త్రరీత్యా. ఆ గడప మీద కూర్చొని కూడాను మాట్లాడకూడదు. గడప మీద కాళ్ళు పెట్టి నిలబడి మాట్లాడకూడదు. ఎందుకంటే గడప లక్ష్మీ స్వరూపం. మనం గడప మీద దాటుతూ తుమ్మినా కూడాను వెంటనే చెంబెడు నీళ్లు తీసుకొని గడప మీద పోసి ఆ అబ్బాయి మీద చల్లుతారు, తుమ్మిన అబ్బాయి మీద. ఎందుకంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది వాడి నుంచి. అలా జరగకుండా ఉండాలి అని, అనారోగ్యం కలగకుండా ఉండాలి అని, ఆరోగ్య లక్ష్మి బాగుండాలి అని అంత గొప్ప విశేషం గడపకి ఇచ్చారు. ఉత్తరం గడప మీద తలబెట్టి పడుకుంటారు చాలామంది, ఎండాకాలం కదా అని చెప్పేసి, చల్లగా ఉన్నాయి బండలని. ఉత్తర ఫేసింగ్ హౌస్ వాళ్ళు ఉత్తర గడపని ఆధారంగా చేసుకుని తలబెట్టి పడుకుంటే లక్ష్మీదేవి కాస్త ఇంట్లో నుంచి బయటికి పారిపోతుంది. గడప మీద తలబెట్టి ఎప్పుడూ నిద్రించకూడదు. అలాగే గడప మీద కాళ్ళు మోపకూడదు. గడపను పరమ పవిత్రవంతమైందిగా చూస్తూ ప్రతి శుక్రవారం కూడా సింహద్వారానికి ఎదురుగా ఉన్నటువంటి గడప ఉందే, మీ యొక్క ఇంటి సింహద్వారం, ఆ ద్వార గడప పెద్దదిగా ఉండాలి. ఆ పెద్దదిగా ఉన్న గడపకు రెండు వైపులా కూడాను రెండు పాల చుక్కలు, అది కూడా ఆవు పాల చుక్కలు వేసి పసుపు కుంకుమ వేయాలి. ప్రతి శుక్రవారం గడపకి పసుపు రాసి బొట్టు పెట్టాలి. ఇలా గనక ఏ ఇంటి ఇల్లాలు ఆచరిస్తుందో ఆ ఇంట్లో వరాల తల్లి వరలక్ష్మి ప్రవేశిస్తుంది అని చెప్పేసి గడపకి ఉన్నటువంటి అద్వితీయమైన ప్రభావం. అలాగే సింహద్వారానికి గడప అన్నిటికన్నా పెద్దదిగా ఉండాలి. ఇంటి యజమాని నిద్రించేటువంటి నైరుతి మూల ఉన్నటువంటి ఆ యొక్క విశ్రాంతి మందిరం అంటే బెడ్రూమ్లో తప్పనిసరిగా గడప ఉంచాలి. ఇటీవల కాలంలో ఈ పాలిష్ రాళ్ళు వచ్చిన దగ్గర నుంచి గడపలు తీసేసి మొండెంతో కూడినటువంటి ఒక్క ద్వారబంధాలే పెడుతున్నారు. అంటే కింది భాగం మాత్రం గడప లేకుండా. ఇది చాలా అనర్థదాయకం అనే విషయాన్ని వాస్తురీత్యా ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. బెడ్రూమ్లోనే కదా మీరు బీరువా పెట్టుకుని లక్ష్మీదేవిని అలా ఉంచుకునేది, మీరు సంపాదించినవి. ఆ బెడ్రూమ్లో కూడాను గడప లేకపోతే అమ్మవారు లోపలికి వస్తూనే వీళ్ళ బెడ్రూమ్కి గడప లేదు, నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతుంది. వీడు ఎంత కొట్టుకుంటే ఏం లాభం? ధనం ఏమొస్తుంది? రాదు. తస్మాత్ జాగ్రత్త. గడపకి అంత సూత్ర ప్రాతిపదికలు ఉన్నాయండి. అందుచేత ఇంటి గడప మీద మనక తెలియకుండా కూర్చొని ఏదో ఒక కబుర్లు చెబుతూ ఉంటే ఇంటి యజమాని ఇంటిని నిర్వహించడానికి అప్పులు చేయాల్సి వస్తుంది. ఇది నిజం. అప్పులు లేకుండా జీవితం సుసంపన్నంగా కొనసాగాలంటే గడపను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ నేను చెప్పినటువంటి విధి విధానాలు ప్రతి ఒక్కరూ పాటించాలి. అందుకే ప్రతి ఇంటి ఇల్లాలు కూడాను సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేవాలని, ఇంటి ముంగిట ఆవు గోమయం నీళ్ళల్లో కలిపి కలాపి చల్లి ముగ్గు వేయాలని, తులసి కోట ముందు విష్ణుతత్వానికి సంబంధించిన శంకు చక్ర ముగ్గు వేసి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయాలని, ప్రతి శుక్రవారం ఇంటి గడపకు తప్పనిసరిగా పసుపు కుంకుమ అద్దాలని, శుభకార్య సమయాల్లో సింహద్వారం పైభాగాన మామిడి తోరణాలు కట్టాలని, ఇవన్నీ సనాతన సంస్కృతి సంప్రదాయం చెప్పే విశిష్టవంతమైనటువంటి సూచికలు. మనం అప్పుల విషవలయంలో
కొట్టుమిట్టాడకుండా జీవనయాత్ర సక్రమంగా కొనసాగటానికి సహకరిస్తాయి సుమా. ఇంత గొప్ప విశేషం ఉంది వాస్తుశాస్త్రరీత్యా కానీ, ఇక్కడ ఉన్నటువంటి దీని రీత్యా కానీ. అంతేకాకుండా గడప ముందు మీరు ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు చెప్పులు వేసుకొని, గడపకి ఎదురుగా చెప్పులు విడవకూడదు. లక్ష్మీదేవిని అవమానించినట్టు లెక్క. చెప్పులు వెంటనే మీరు పడమర వైపు స్టాండ్ అమర్చుంటే ఆ స్టాండ్లో పెట్టి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి బయట నుంచి వచ్చిన తర్వాత. పూర్వకాలంలో ఈశాన్య మూల తప్పనిసరిగా ఒక బొకెట్ నిండా నీళ్లుంచి యజమాని బయట తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేవాడు. ఇది చాలా గొప్ప విశేషం. సర్వే జనా సుఖినో భవంతు.